రెండో విషయం, క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది, దాని గురించి వస్తాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుతున్నారు అని అన్నారు. సార్, నేను మీకు రక్షణ టీవీ పరిచర్యల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను, మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్కు ఒక లేఖ రాద్దాం, బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి, వారు సులభ్ కాంప్లెక్స్లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మణులు సవర్ణులు సులభ్ కాంప్లెక్స్లే నడిపిస్తారు ఇప్పటి నుంచి. వారు చాలా పేదవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఐఏఎస్లు అవ్వాలి. ఏం సార్? మిగిలిన వాళ్ళందరూ ఐపీఎస్లు అవ్వాలి. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లే నడపాలి. మీరు చూస్తాను మీరేం మాట్లాడతారు. ఇప్పుడు దళితులపై ట్యాక్సులు వేసి శూద్రుని దోచుకున్నారు. ఇది రాజీవ్ మల్హోత్రా లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్. అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాసు పలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు అనంటే, దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు. ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా? లేకపోతే ట్యాక్స్ బాపనులు కనిపిస్తారా? మీకు రెవెన్యూ దళితులు కనిపిస్తారా?